మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రభావము కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మరి ఒక మారు ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కుడికలు మరి విశేషంగా ఈ 5వ దినములోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. గడిచిన 4 దినముల ప్రయాణము ఆత్మీయంగా నడిపించారు. మేము కలిగి ఉండాల్సిన నిజమైనటువంటి ఐశ్వర్యం ఏంటో మాకు తెలియజేశారు. నిజమే ప్రభువా, ఈ లోకములో ఐశ్వర్యవంతులంగా ఉండడానికి అనేక రీతుల ప్రయాసపడుతున్నాం, పరుగులు పెడుతున్నాం, సంపాదిస్తున్నాం, సమకూర్చుకుంటున్నాం. కానీ నిజమైన ఐశ్వర్యం ఏంటో మీ వాక్యమందు మాకు భద్రం చేసి మండల కాల శిలువ శ్రమల ధ్యాన కుడికలు మాతో మాట్లాడుతున్నారు. భూలోకములో ధనము సంపాదించుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట దొంగలు కొట్టివేస్తాయి. మీ ధనము పరలోకమందు సంపాదించుకుని పరలోకపు ఐశ్వర్యవంతులు కావాలని వాక్యమందు సెలవిస్తున్నాను. అట్టి శ్రేష్టమైన వర్తమానము మరి ఒక మారు మేము వినడానికి ఆశపడుతున్నాను. ఆయన మా జీవితానికి అవసరమైన ఆత్మీయ సత్యాలను, మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయముతో, మనోహరమైన మీ స్వరముతో మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావము మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి తరుణం అనగా ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులో మరి విశేషంగా 5వ దినములోనికి నడిపించబడిన మనం ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7 నుంచి 17 వచనాలు మూల వాక్యముగా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రియ విశ్వాసులారా, మరి ఒక మారు మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఈ లెంట్ సీజన్ శ్రమ దినముల యొక్క మూలవాక్యము కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మనము తన యందు ధనవంతులము కావాలని మన నిమిత్తమై ఆయన దరిద్రుడు అయ్యాడు. ఆయన తన దారిద్ర్యము చేత మనలను ధనవంతులుగా మలిచాడు. ఏమిటి ఈ ధనం అంటే? ఆయనను నమ్ముకుంటే అప్పులు తీరిపోయి సంపాదించుకోవడానికో, ఆయనను విశ్వసించి ఆయన నామములో రక్షణ పొందితే ఆస్తులు సంపాదించుకోవడము, వెండి బంగారములు సంపాదించుకోవడం, ఇహలోక ధనాన్ని సంపాదించుకోవడము కాదు. కానీ ఆయన ఎలాంటి ఐశ్వర్యవంతులుగా, ఏ విషయములో మనలను ధనవంతులుగా, ఎందు నిమిత్తమే మనలను సంపన్నులుగా ఆయన చెయ్యాలి అని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బుధవారము తప్పించి మనము గురువారం రోజున మనము సహనము విషయంలో ధనవంతులము కావాలనని ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ తరువాత శుక్రవారం ఆదరించుటలో అనగా మన పొరుగు వారిని, శ్రమలో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని, చివరికి మనకు కీడు చేసిన వారిని సహితము మనము ఆదరించుటలో సంపన్నులము కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక శనివారము ధ్యానం సత్క్రియలు చేయుటలో మనము ధనవంతులము కావాలని తబిత తన జీవితం ద్వారా మనము నేర్చుకున్నాం. ఈరోజు ప్రియులారా, ఈ 5వ దినం మనము దేని విషయములో సంపన్నులము కావాలని, దేని విషయములో మనము ధనవంతులుగా ఉండాలని, దేని విషయములో మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ మన కొరకు తన ప్రాణం ఇచ్చాడంటే, మనము ఉపకారము చేయుటలో ధనవంతులము కావాలి. ఉపకారము చేయటంలో మనము సంపన్నులముగా ఉండాలి. ఎదుట వ్యక్తి పట్ల మనం ఉపకారము చెయ్య మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ ఈ పత్రిక రాసినటువంటి పత్రికాకర్త అంటున్నాడు,
ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంటే మన ఎడల ఆయన ఏమి కోరుకుంటున్నాడు, మన జీవితాల నుంచి ఆయనకు ఏమి ఇష్టమైనది, మనము ఏ విషయములో సంపన్నులముగా ధనవంతులముగా మనము ఐశ్వర్యవంతులంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనము ఇతరులకు ఉపకారము చేయడములు, ఇతరులకు సహాయము చేయడములు, ఇతరులకు ఉపయోగకరముగా జీవించడములో మనము సంపన్నులంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఈ ఉపకారము ఏ విషయంలో చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు ఒక ఉపకారం చేశాను అనుకోండి, ఆ కృతజ్ఞత అనేది మీ మనసులో ఉంటుంది. ఆ ఉపకారానికి రేపటి రోజున నాకు సహాయం అవసరమైంది అనుకోండి, ఒక మాట అనుకో, పలానా రోజున పాస్టర్ గారు నాకు చేశారు కదా అని మనము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఉపకారము చేస్తూ ఉంటాం. అంటే మనము ఎవరి ద్వారానైనా ఉపకారము పొందితే తిరిగి వారికి ఏదో ఒక రూపంలో మనము వారికి సహాయం చేయాలని, ఉపకారము చేయాలని మనము కనిపెడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, ఇది ఒకవేళ ఉపకారము చేసిన వ్యక్తికి ఉపకారము చేయడము ఇది ధర్మమే అయినప్పటికీ ఇది ఐశ్వర్యం అయితే కాదు. ఉపకారము చేసిన వ్యక్తికి ఉపకారము చేయడం అనేది ఇది క్రైస్తవ లేదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశములో ఇది ఐశ్వర్యము కాదు, ఇది సంపన్నత కాదు, లేదంటే ఇది గొప్పతనము అంతకంటే కాదు. మరి ఏంటి అంటే మనకు ఉపకారం అనగానే చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక పద్యం గుర్తొస్తుంది. ఇప్పటి స్టాండర్డ్స్లో, ఇప్పటి ఉన్నటువంటి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో ఒకవేళ అలాంటి పద్యాలకు అవకాశం లేకపోయినా, అలాంటి పద్యాలకు విలువ లేకపోయినా, ప్రియ విశ్వాసులారా, చిన్నప్పుడు ఈ పద్యాలకు చాలా విలువ ఉండేది. ఇవి పద్యాలు కాదు కానీ ప్రియులారా, మానవ జీవితము నైతిక మార్గములో నడవడానికి ఒక సోపానాలుగా ఉపయోగపడేవి. అలాంటి పద్యాలలో ఈనాటి ధ్యానానికి సంబంధించి ఒక పద్యం ఉండేదండి. పద్యం అంటే సుమతి శతకం ఒకటి ఉండేది, అందరికీ తెలిసి ఉంటుంది. ఏంటండి అది? ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపగాను. అంటే ఇప్పుడు మోడర్న్ ఈ పిల్లలకు అది ఒకవేళ తెలియదేమో అని వివరించి చెప్తున్నాను, నెమ్మదిగా చెప్తున్నాను. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెంచక చెయ్యువాడే నేర్పరి సుమతి. అర్థమైంది కదండి? మన భాషలో చెప్పుకోవాలంటే ఉపకారికి ఉపకారం చేయడం పెద్ద విషయం కాదు, ఎవడైనా చేస్తాడు. అసలు విషయం ఏంటంటే, అసలు నేర్పరితనం ఎక్కడుందంటే, అసలు ధన్యత ఎందులో ఉందంటే, అపకారము చేసిన వాడికి కూడా వాడు చేసిన అపకారాన్ని ఎంచక, తప్పును ఎంచక, పొరపాటును ఎంచక, వాడికి అవసరమైనప్పుడు ఉపకారం చేయడమే అసలైనటువంటి నేర్పరితనము అని ఆ సుమతి శతకము యొక్క నీతి ఉద్దేశం. ఈరోజు ప్రియ విశ్వాసులారా, దానికంటే ఎక్కువగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దానికంటే ఎక్కువగా పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలు, అనేక సంఘటనలు, పరిశుద్ధ గ్రంథం యొక్క నీతి నైతికత దేని మీద ఆధారపడిందంటే, అపకారము చేసిన వానికి కూడా ఉపకారము చేయమని. ఇది క్రైస్తవ విశ్వాసములో లేదా క్రైస్తవ సంస్కృతిలో లేదా క్రైస్తవ మర్యాదకు సంబంధించి ఇది ఒక ఐశ్వర్యము. ఏది? ఉపకారికి ఉపకారం చేయడం కాదు. ఉపకారికి ఉపకారం చేయడం ఎంత మాత్రము గొప్పతనము కాదు, అది ఐశ్వర్యము కాదు, అది సంపన్నత కాదు. ఏది ఐశ్వర్యము, ఏది భాగ్యము, ఏది సంపన్నత, దేని కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడంటే అపకారులైనటువంటి మనందరి కొరకు, అవిధేయులైనటువంటి మనందరి కొరకు, అతిక్రమములు చేయువారమైనటువంటి మన అందరికీ ఉపకారము చేయాలని ఆయన అపకారులైనటువంటి మన కొరకు సిలువ ద్వారా రక్షణ అనే ఉపకారాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు మనము పొందిన ఈ రక్షణ అనే ఉపకారము మనల్ని ఏకంగా మరణములోంచి జీవములోనికి నడిపించింది. మనల్ని ఏకంగా ఈ లోకము నుంచి నిత్య జీవానికి
నడిపించింది. ఈరోజు క్రైస్తవ విశ్వాసులైనటువంటి మనమందరము కూడా ఎలాంటి నడవడిక, ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి బ్రతుకును, ఎలాంటి ప్రాక్టీస్ కలిగి ఉండాలంటే, నీకు మేలు చేసిన వాడికి మేలు చేయడం, నీకు ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం, నీకు ఉపయోగపడిన వాడికి నీవు ఉపయోగపడడం, నీకు సహాయం చేసిన వాడికి నీవు సహాయం చేయడం కాదు. కానీ ప్రియ విశ్వాసులారా, నీకు అపకారము తలపెట్టిన వానికి సహితము, నీకు అపకారము తలపెట్టిన వానికి సహితము ఉపకారము చేయడమే ఈ ఐశ్వర్యం యొక్క, అనగా క్రీస్తు యేసు మనకు అనుగ్రహించిన ఐశ్వర్యము యొక్క ఆంతర్యముగా ఈరోజు జ్ఞాపకము చేస్తున్నాను. ఈ నేపథ్యములో అనగా ఉపకారము చేయడములో ఐశ్వర్యవంతులము కావాలని, ఉపకారము చేయడములో సంపన్నులము కావాలని, ఉపకారము చేయడములో భాగ్యవంతులు కావాలని ధ్యానిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక 4-5 సందర్భాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచన చేసి ముగించుకోవడానికి, మనము ఉపకారము చేసిన వారికి ఉపకారము చేయువారిగా ఉండక, అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేయ బద్ధులమై ఉన్న మన సంగతిని, అందులో మనం ఐశ్వర్యవంతులము కావాలన్నటువంటి సత్యాన్ని మనము ధ్యానం చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మొదటి భాగం సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18 వచనాలు. దావీదుతో ఇట్లైనను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందున ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనక నీవు నాకంటే. ఈ మాట సౌలు ఎవరినైతే చంపడానికి ఆ ఎన్గేది అరణ్యానికి వచ్చాడో ఆ దావీదును గురించి మాట్లాడుతున్నాడండి. సౌలుకున్నటువంటి ఆ ఏకైక పని ఏంటంటే, ఎలాగైనా దావీదును చంపి తనకు అడ్డు తొలగించుకోవాలి, తన అధికారానికి, తన కీర్తికి, తన ప్రతిష్టకు అడ్డు తొలగించుకోవాలని దావీదును చంపడానికి సౌలు అనేక పథకాలు వేశాడు. అతడు ఎన్గేది అనబడే అరణ్యములో ఉన్నాడని తెలిసి సైన్యాన్ని వెంట పెట్టుకుని సౌలు ఎలాగైనా ఎన్గేది అరణ్యములో దావీదును చంపాలని వచ్చాడండి. దావీదును చంపాలని కొండలు గుట్టలు తిరుగుతూ చివరికి శంఖావర్తినికి ఒక గుహలోనికి వెళ్ళాడు, వాష్రూమ్కి వెళ్ళాడు అనమాట అండి. వాష్రూమ్కి గుహలోనికి వెళ్ళాడు. గుహ అంతా చీకటిగా ఉంది, ప్రక్కన ఎవరు ఉన్నారో, ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్ళిపోతున్నారో తెలీదు. ఈ పరిస్థితుల్లో దావీదుతో ఉన్నటువంటి జనులు అది కనిపెట్టి నిన్ను తరుముతూ చంప వెతుకుతున్నటువంటి సౌలు లోపల ఒంటరిగా దొరికాడు, నువ్వు వెళ్ళెత్తనని చంపి రావడానికి ఇదే సరైన అవకాశం, వెళ్ళమని దావీదును ప్రోత్సహించి పంపించినప్పుడు ప్రియులనా, దావీదు వెళ్ళి సౌలు పై వస్త్రపు చెంగు కోసి బయటకు వచ్చాడు. ఆ పై వస్త్రపు చెంగు కోసి బయటకు వచ్చి ఎంత నొచ్చుకున్నాడంటే, నేను యెహోవా చేత అభిషేకించబడిన వాని యొక్క వస్త్రాన్ని కోసానని చాలా బాధపడిపోయాడు. అప్పుడు జనులు అన్నారు, నువ్వు చంపలేకపోయావు, కానీ మేము వెళ్ళిపోని చంపేసి వస్తాం, అవకాశం ఏమని అడిగినప్పుడు దావీదు ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఈ విషయం సౌలు తెలుసుకుని ఈ 17-18 వచనాల మాటలను మాట్లాడుతున్నాడండి. ఈ సంగతి అనగా, దావీదు చేతికి నేను దొరికినప్పటికీ, దావీదు నేను చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు, దావీదు నన్ను చంపడానికి దావీదుకు అవకాశం వచ్చినప్పటికీ దావీదు నన్ను చంపలేదు కాబట్టి దావీదుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవైతివి, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒక శత్రువు తాను చంప వెతుకుతున్న వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. నేను నీకు అపకారం చేశాను, నీవు అంతఃపురానికి, నీవు రాజ్యానికి, నీవు నా దగ్గరికి వచ్చింది మొదలుకొని ఏ రోజు నేను నీకు మేలు చేయలేదు. ఎప్పుడు చూసినా నిన్ను ఏదో రకంగా మట్టు పెట్టాలని, ఎప్పుడు చూసినా నిన్ను ఏదో రకంగా చంపాలని, ఎప్పుడు చూసినా నిన్ను ఏదో రకంగా పతనము చేయాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. అంతెందుకు, ఇప్పుడు వచ్చింది కూడా నిన్ను చంపడానికే దావీదు. ఇప్పుడు నేను ఎన్గేది అరణ్యానికి వచ్చింది కూడా ఎందుకు వచ్చాను? నిన్ను చంపడానికే వచ్చాను. నిన్ను చంపడానికి వస్తే నన్ను చంపే అవకాశం నీకు వచ్చినప్పుడు నన్ను చంపకుండా వదిలేసేవి చూడు, నీవు నాకంటే నీతిపరుడవై ఉన్నావు. ప్రియ విశ్వాసులారా,
ఉపకారికి ఉపకారం చేస్తే బదులు తీర్చుకున్న వాళ్ళముగానే మిగిలిపోతాం. అది ఐశ్వర్యం ఎంత మాత్రం కూడా కాదు. ఒక ఉపకారికి ఇంకొక ఉపకారం మనం చేసామనుకోండి, దాన్ని ఏమంటారండి? బదులు తీర్చుకోవడం అంటారు. అంతే కదండి? అంతకంటే గొప్ప పదం మనం వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా అవసరం అప్పుడు మీరు మేలు చేశారు, ఉపకారం చేశారు, మీ అవసరం అప్పుడు నేను ఉపకారం చేశాను, బదులు తీర్చుకోవడం. కానీ నన్ను చంపడానికి ప్రయత్నిస్తే ఆ చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి నా చేతికి దొరికిన మేలు చేసి వదిలేయడం అనేది చూశారు. ఇక్కడ సౌలు చెప్తున్నది అది నీవు నీతిమంతుడు, అది నీతి, క్రైస్తవ నీతి అనమాట. గమనించండి, అపకారికి ఉపకారం చేయడం ఏంటో తెలుసా అండి? అది క్రైస్తవ నీతి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారంటే, అపకారులమైనటువంటి మనకు ఉపకారం చేయడానికి. ఆయన మనకు ఏ నీతి నేర్పించారంటే, నీ ఎడల అపకారము చేసిన ప్రతి ఒక్కరికి నీవేం చేయాలని ఆయన కోరుకుంటున్నాడండి? ఉపకారము చేసి నీవు నీతి విషయములో ఐశ్వర్యవంతుడవు, నీవు నీతి విషయములో భాగ్యవంతుడవు, నీవు నీతి విషయములో ధనవంతుడు కావాలని ఆయన మనలను కోరుకుంటున్నాడు అన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అదే 24వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దామండి. 19వ వచనం కూడా చూద్దామండి. ఒకడు తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివైనా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా నీకు ప్రతిగా మేలు చేయనుగా. ఒక శత్రువు దొరికాడు అనుకోండి, మనకెవరో ఒక విరోధి ఉన్నాడండి, మనకెవరో ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు మనకి కరెక్ట్ టైంకి ఏదో ఒక విషయంలో దొరికిపోయాడు అనుకోండి, ఊరుకుంటాం మనం? మన ఎడల అపకారం చేశాడంటే ఒక శత్రువు ఉన్నాడు, మనకు హాని చేశాడు, కీడి చేశాడు, నష్టమే కలుగు చేశాడు. అలాంటి వ్యక్తి ఏదో ఒక సమయంలో మనకు దొరికిపోయాడండి. దొరికిపోతే ఏం చేస్తాం మనం? వదిలేస్తామా? ఏమండి, నా భాష అర్థమవుతుందా? మరి స్పందించండి. నా భాష అర్థమవుతుందా? ఏం చేస్తాం? ఎక్కడ దొరకాలో అక్కడ దొరికాడండి వీడు. ఏమంటామండి? వీడు ఎక్కడ దొరకాలో అక్కడ దొరికాడు, వీడు అంతేటో చూసేస్తామంటాం. వీడు ఎక్కడ దొరకాలో నాకు అక్కడ దొరికాడు, కానీ సరైన టైంలో దొరికాడు, వీడు అంతేటో చూసేస్తామని చెప్పేసేసి మనము ఆడిని ఎలాగైనా అవమానపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ప్రియ విశ్వాసులారా, మనము అపకారికి ఉపకారము చేయడములో భాగ్యవంతులం కావాలని, ధనవంతులం కావాలని, మనము ఉన్నతులం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దావీదు తన ఎడల అపకారము చేసినటువంటి సౌలుకు సహితము ఉపకారము చేసి సౌలు కంటే నీతిమంతునిగా ఇక్కడ పిలువబడుతున్నాడు. అందుకేనేమో దావీదును దేవుని హృదయానుసారుడు అని పిలవడం జరుగుతుంది. కేవలం స్తుతించినందుకు మాత్రమే కాదండి. దావీదు జీవితంలో దేవుడు ఏ నీతినైతే కోరుకున్నాడు, దావీదు విషయంలో దేవుడు ఏ నీతి కలిగి జీవించాలని ఎక్స్పెక్ట్ చేశాడో అదే నీతి కలిగి దావీదు ప్రవర్తించాడు. అందుకని దావీదు అపకారము చేసినటువంటి సౌలు ఎడల ఉపకారము చేసి అతడు ఐశ్వర్యవంతునిగా కనపడుతున్నాడు. ఇక రెండవ విషయానికి మనం నడిపించబడదామండి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనము 3వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని అడిగాను. దావీదు అడిగాను. 3వ వచనం కూడా చదువుదాం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని ఆ షీబా అనేవాడిని అడుగుతున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ సంఘటన అంతా తెలుసు. దావీదు రాజ్యానికి వచ్చాడు. దావీదు రాజుగా చక్రవర్తిగా స్థిరపడ్డాడు, కుదురుకున్నాడు. రాజుగా చక్రవర్తిగా సింహాసనం ఎక్కిన తర్వాత సహజంగా అది రాజనీతి, రాజకీయం కావచ్చు. ఒక రాజు ఏమనుకుంటాడు చెప్పండి? రాజు సింహాసనానికి వచ్చాడండి, సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకవేళ నీవే రాజు అయితే సింహాసనానికి వచ్చిన వెంటనే, సింహాసనం మీద కూర్చున్న వెంటనే ఏం చేస్తావండి? నిన్ను శత్రువుగా భావించిన వ్యక్తి చనిపోయాడు, అతని ప్లేస్లో నీవు సింహాసనానికి వచ్చి ఏం చేస్తామంటే శత్రుశేషము రుణశేషము ఉండకూడదు అన్నటువంటి సిద్ధాంతాన్ని పాటిస్తాం. ఏం ఉండకూడదటండి? ముఖ్యంగా ఒక రాజుకి ఏం ఉండకూడదంటే శత్రుశేషం అస్సలు ఉండకూడదు. ఉంటే
ఖచ్చితంగా ఏదొక రోజున తన సింహాసనం నుంచి త్రోసివేయబడతాడు, లేదా బలవంతంగా చంపబడతాడు, లేదా సింహాసనం నుంచి లాగివేయబడతాడు అనమాట. అందుకనే ఏ వ్యక్తి అయినా సరే ఒక పదవిని అలంకరించినప్పుడు, ఒక సింహాసనానికి వచ్చినప్పుడు, ఒక అధికారాన్ని చేపట్టినప్పుడు మానవ ఆలోచన ప్రకారం చేసే పని ఏంటంటే శత్రు శేషము ఉండకుండా జాగ్రత్త పడతాడు. కానీ విచిత్రం ఏంటండి, శత్రువును ఎత్తుకుని పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? శత్రు శేషం ఉండకూడదంటే ఎంక్వైరీ చేసి మెఫీబోషెతు ఉనికిని కనుగొని ఏం చేయాలండి? వాడిని చంపేయండి అని పురమాయించాలా, వాడిని లేకుండా చేసేయండి, రేపన్న రోజున వీడు నాకు అడ్డు రాకుండా ఉన్నారు చూడండి. నిజమే, తన స్నేహితుడైనటువంటి యోనాతాను కుమారుడైనప్పటికీ ఇతడు దేనికి వారసుడు? సౌలు వారసుడు. ఎందుకంటే సౌలుకు మనవడు కదండి, సౌలుకు వారసుడు, సౌలు సింహాసనానికి వారసుడు, సౌలు రాజ్యానికి వారసుడు. స్నేహం ఉంటే చూసుకుందాం, తర్వాత తమ్ముడు తమ్ముడే తర్వాతే, తమ్ముడు తమ్ముడే తర్వాతే. కనుక అలాంటి ఆలోచన చేయాల్సినటువంటి దావీదు ఎంక్వైరీ చేస్తున్నాడండి. నేను ఉపకారం చేయడానికి, నన్ను చంపడానికి వచ్చినటువంటి సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా? ఇలా రాయలేదు, కానీ ఇదే ఉద్దేశం. మనము పక్కాగా మాట్లాడుకుంటే, మనం క్లియర్గా మాట్లాడుకుంటే అర్థమయ్యే విషయం ఏంటంటే, నన్ను చంపడానికి ఈటి విసిరినటువంటి సౌలు కుటుంబంలో, నన్ను చంపడానికి సైన్యమును పంపించినటువంటి సౌలు కుటుంబంలో, నన్ను చంపడానికి తానే తరలి వచ్చి మట్టు పెట్టాలని ప్రయత్నించినటువంటి సౌలు కుటుంబీకుల్లో ఎవడైనా నేను ఉపకారం చేయడానికి ఉన్నాడా? ఎంత బుద్ధిమాలినోడైతే ఇలా మాట్లాడతాడండి చెప్పండి. మన నేపథ్యంలో ఎంత బుద్ధిమాలినోడైతే శత్రువుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడమ్మా, పామును తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోవచ్చా అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దావీదు ఎంక్వైరీ చేస్తున్నాడు. నన్ను చంపడానికి వచ్చినటువంటి సౌలు కుటుంబీకులలో, నన్ను మట్టు పెట్టడానికి వచ్చినటువంటి సౌలు కుటుంబీకులలో, నా ఉనికినే భూమి మీద తుడిచివేయడానికి నేనంటే పడినటువంటి నా బద్ద శత్రువైనటువంటి సౌలు కుటుంబీకులలో ఉపకారం చేయడానికి ఎవడైనా ఉన్నాడా? ఈరోజు దేని విషయంలో భాగ్యవంతులు కావాలంటే, నీ పట్ల నీ ఉనికిని లేకుండా చేసేయాలని, నీ నాశనాన్ని, నీ పతనాన్ని కోరుకున్నటువంటి నీ అపకారికి లేదా నీ శత్రువుకు సహితము ఉపకారం చేయడమే క్రీస్తు యొక్క సిద్ధాంతం. ఇందులో మనం ఐశ్వర్యవంతులు కావాలంటున్నాడు. ఈ సిద్ధాంత విషయంలో, ఇలాంటి ఒక అంశం విషయంలో మనము ఐశ్వర్యవంతులు కావాలని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు, ఎంక్వైరీ చేసి మొత్తానికి ఎక్కడో చోట ఆ మెఫీబోషెతును పట్టుకుని తీసుకొచ్చాడు. ఏం చేయాలా? ఏదో ఒక మూల కూర్చోబెట్టి, ఏదో గది ఇచ్చి, నువ్వు బతుకు, నీకేదో కావలసినప్పుడు భోజనం ఇస్తాను, ఆ సైనికులతోనో ఖైదీలతోనో ఎక్కడో చోట నువ్వు బతుకని చెప్పాలి. అలా చెప్పలేదు. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనము, 9వ వచనము, 10వ వచనం, 11వ వచనం ప్రకారం అతన్ని తీసుకొచ్చి వారసులతో సమానంగా భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. భోజనపు బల్ల దగ్గర ఎవరు కూర్చుంటారండి? పిల్లలు కూర్చుంటారు, పనులను తీసుకొచ్చి కూర్చోబెట్టరు కదా. మెఫీబోషెతు శత్రువు యొక్క వారసుని, తన్ను చంపాలని తరిమినటువంటి సౌలు యొక్క వారసుని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు భోజన బల్ల దగ్గర. తిను, నేనేం తింటాను, నా పిల్లలు ఏం తింటారు, నువ్వు కూడా అదే తిను. 9వ వచనంలో అంటున్నాడు, సౌలుకు కలిగినటువంటి, సాధారణంగా ఒక రాజును జయించిన తర్వాత అతని సొత్తంతా ఎవరిది అవుతుందండి? జయించిన వారిదే కదా అవుతుంది. రాజ్యమైన ఏదైనా జయించిన వారిదే అవుతుంది. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, సౌలుకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఈ దేశంలో ఏమైతే ఉన్నాయో, సౌలుకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఈ దేశంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మెఫీబోషెతుకు రాసేయండి అన్నాడు. ఇది ఎలాంటి ఉపకార బుద్ధి అని చెప్పాలి మనం? ఇది కదా ఉపకారం చేయడములో ఐశ్వర్యం. నిజమే ప్రియులరా, ఉపకారికి ఉపకారం చేయడము హీరోయిజం కాదు, అపకారికి ఉపకారము చేయడమే నిజమైనటువంటి హీరోయిజం అన్నమాట. ఈరోజు క్రైస్తవుడు క్రీస్తు యేసునందు ఈ లోకానికి ఒక హీరో, తెలుసా? ఒక రోల్ మోడల్. ఎప్పుడవుతావంటే, అపకారికి నీవు ఉపకారము చేసినప్పుడు ఒక రోల్ మోడల్గా నువ్వు మిగిలిపోతావు. తన భోజనపు బల్ల దగ్గర తన పిల్లలతో సహా ఒక కొడుకులాగా, ఒక వారసుల్లా కూర్చోబెట్టుకున్నాడు.
సౌలుకు కలిగిన సొత్తు అంతటిని కూడా రాయించేశాడు. అంతే కదా, 10వ వచనంలో చూస్తే ఒక గార్డియన్ పెట్టాడండి. ఆ షేబా అనేవాడిని తీసుకొచ్చి, ఇతనికి కావలసిన సమస్త యోగక్షేమాలు అన్నీ కూడా నీవే చూసుకోవాలి, ఆస్తి వ్యవహారాలు కానీ పంటలు కానీ అన్నీ కూడా నీవే చూసుకోవాలి. ఒక గార్డియన్ పెట్టాడండి. అంతేకాదు 11వ వచనంలో రాజకుమారునిగా అతన్ని నిలిపాడు. నిజమే ప్రియులారా, ఒక శత్రువు కొడుకును అయితే చంపేయాలా, లేదంటే అతడు ఉనికి లేకుండా చేసేయాలా. అలాంటి శత్రువు మనవణ్ణి తీసుకొచ్చి, వారసుని తీసుకొచ్చి ప్రక్కలో కూర్చోబెట్టుకున్నాడు. నీకు సాధ్యమా ఇది? నీకు అపకారం చేస్తున్నాను తీసుకొచ్చి నీ ప్రక్కన కూర్చోబెట్టుకుంటావా? నీకు అపకారం చేస్తున్నాను తీసుకొచ్చి నీ ఇంట్లో భోజనం పెడతావా? నీకు అపకారం చేస్తున్నాడు భుజం మీద చెయ్యేసి, బ్రదర్ ఎలాగున్నావు అని నీవు అనగలుగుతావా? నీకు అపకారం చేస్తున్నాడిని నీవు నవ్వుతూ పలకరించి వాని యొక్క క్షేమాన్ని కోరుకోగలవా? ఇది కదా అసలైనటువంటి క్రైస్తవ్యం అంటే. ఇది కదా క్రైస్తవ్యంలో ఐశ్వర్యం అంటే. ఇది కదా క్రైస్తవునిగా నీవు సంపాదించుకోవాలన్నటువంటి ధనం అంటే. దీనికోసం మనం ప్రాకులాడడం మానేసేసి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, పగ ఎలా తీర్చుకోవాలి, ఎలాగూ మనము టిట్ ఫర్ టాట్ చేయాలి అని ఆలోచన చేస్తున్నాం. ఇది క్రైస్తవ్యములో అత్యంత అధమ స్థాయి అన్నమాట అండి. అసలు స్థాయే కాదు, అధమ స్థాయి అనడం కూడా ఇదొక స్థాయి. అసలు క్రైస్తవ్యంలో ఇది అసలు ఒక స్థాయిగా కూడా లేదు. ఏది అంటే, నీవు నీ శత్రువుకు సహితము ఉపకారం చేయాలి. ఫిలెమోనుకు రాస్తూ పౌలు భక్తుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడండి. ఒకే అధ్యాయం ఉంది, 14వ వచనం. ఫిలెమోను 14వ వచనం చదువుకుందాం త్వరగా దయచేసి. ఫిలెమోను ఉందా బైబిల్లో? ఉంది. మీ బైబిల్లో ఉందండి? మీ బైబిల్లో ఉందా ఫిలెమోను? హెబ్రీ పత్రిక ముందు ఉంటుందండి. చదవండి సార్. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని. ఇక్కడ ఫిలెమోను అనే వ్యక్తి దగ్గరికి ఒనేసిము అనే వ్యక్తిని పంపిస్తున్నాడండి. ఒక లెటర్ రాసి జైల్లో ఉన్నప్పుడు, పౌలు జైల్లో ఉన్నప్పుడు అతనితో పరిచర్య చేసి మారు మనసు పొందినటువంటి ఒనేసిము అనే వ్యక్తిని పంపిస్తూ అతని చేతికి ఒక లెటర్ ఇచ్చి ఫిలెమోను దగ్గర పంపిస్తున్నాడు. ఈ ఒనేసిము అనబడిన వాడు ఒకప్పుడు ఫిలెమోను దగ్గర పనిచేశాడు. పనిచేసి అతనికి అపకారం తలపెట్టి పారిపోయి వెళ్ళిపోయి మొత్తానికి తిరిగి పౌలు పంచక చేరాడు. పౌలుకు ఆ చెరసాలలో పరిచర్య చేశాడు. పరిచర్య చేసి పౌలు బోధలు విని క్రీస్తును అంగీకరించి మారుమనసు పొందాడు. తిరిగి ఒనేసిమును యజమాని దగ్గరికి పంపిస్తూ రాస్తున్నాడండి. మాట చదవండి అమ్మ మాడని. నీ ఉపకారం ఏదో పౌలు గారు చెప్పారు కదా అని చేయడం కాదు, ప్రభు చెప్పాడని చెయ్యి. పాస్టర్ గారు ప్రసంగం చేశాడు కదా అని 4-5 నిన్ను తిట్టినోళ్ళకి మరి తీసుకొచ్చేదో చేయడం కాదు, ప్రభు చెప్పాడని చెయ్యి. ప్రభు చెప్పాడని చెయ్యి. నువ్వు బలవంతంగా చేయకు, ఎవరో చూస్తారని చేయకు, ఎవరో పొగుడుతారని చేయకు, ఎవరో మెడల్ వేస్తారని చేయకు, ఎవరో దండేస్తారని చేయకు. ఎలా చేయాలి? స్వేచ్ఛ మనఃపూర్వకంగా చెయ్యి. అతనిని క్షమించి చెయ్యి, అతనిని అంగీకరించి చెయ్యి, అతనిని నీ దగ్గర మరలా కొలువు చేయడానికి ఇష్టపడి చెయ్యి. నిజమే ప్రియులారా, ఒక దావీదు, ఒక ఫిలెమోను వారు ఉపకారం చేయడంలో నిజమైన ఐశ్వర్యవంతులయ్యారు. ఈరోజు ఐశ్వర్యం అంటే డబ్బు అనుకుని లోకము వెంబడి పరుగులు పెడుతున్న ఓ క్రైస్తవ విశ్వాసి, నిజమైన ఐశ్వర్యము, నిజమైన సంపద ఏమిటంటే అపకారికి ఉపకారం చేయడం. ఇది దేవుని పరిశుద్ధ జీవ గ్రంథములో సువర్ణాక్షరాలతో వ్రాయబడుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 3వ విషయాన్ని చూద్దామండి. తన్ను అనాథగా చేసిన వానికి ఉపకారం చేసిన వ్యక్తి, తన్ను అనాథగా మార్చేసినటువంటి వ్యక్తికి ఉపకారం చేసిన వ్యక్తి. ఈ పాటికి అర్థమైపోవాలి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి సార్. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి.
వారి అచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని ఆ యజమానురాలుతో అనెను. సిరియనులటండి, సిరియా దేశపు సైన్యము నయమాను యొక్క అధ్యక్షతలో, నయమాను సైన్యాధ్యక్షుడు కదండి, ఎన్నో విజయాలు చేకూర్చాడు. నయమాను యొక్క అధ్యక్షతలో, సైన్యాధ్యక్షతలో సిరియా సైన్యము గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు సామ్రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధము చేసి అనేకులను మట్టుపెట్టేసింది. అంతేకాదు రాజ్యాన్ని జయించి సామంత రాజ్యంగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ ఉపయోగపడే వారిని తెచ్చేసుకున్నారు. అలా తెచ్చుకున్న వారిలో నయమాను ఒక హెబ్రీ బాలికను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, తన భార్యకు సహకారంగా పరిచారికగా ఉంటుందని. ఆ పిల్లని తెచ్చుకోవడానికి బహుశా ఇతడు ఏం చేస్తుంటాడో తెలుసా? అయితే ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులను చంపేసి ఉండాలా. ఎందుకంటే యుద్ధం చేసినాడు దండేసి సింహాసనం మీద కూర్చోబెట్టి వస్తాడా? యుద్ధం చేసినాడు ఖచ్చితంగా ఆ రాజ్యంలో ఎంతో కొంతమందిని చంపాలి కదా. యుద్ధం చేసినాడు ఖచ్చితంగా ఆ రాజ్యంలో ఎంతో కొంతమంది ఆ యుద్ధం ద్వారా చనిపోయి ఉండాలి. బహుశా ఈ పిల్ల తల్లిదండ్రులు కూడా చనిపోయి ఉండొచ్చేమో కదా అనుకుందాం. ఈ పిల్ల తల్లిదండ్రులు కూడా, అన్నదమ్ములు కూడా ఏమై ఉండాలా? చనిపోయి ఉండాలి. ఖచ్చితంగా నయమాను చేసినటువంటి యుద్ధము వలన ఈ పిల్లకు చాలా నష్టం కలిగింది. అయితే తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మారిపోయి ఉండవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు ఉండి కూడా చెరపట్టబడినటువంటి అనాథగా ఈ సిరియా దేశంలో బ్రతుకుతూ ఉండొచ్చు. అయితే తల్లిదండ్రులు చనిపోయిన అనాథే, తల్లిదండ్రులు బ్రతికి ఉన్న ఈమె చెరపట్టబడింది కాబట్టి ఈ సిరియా రాజ్యంలో ఆమె ఒక అనాథగా బ్రతుకుతుంది. తనకు తన కుటుంబానికి తీరని నష్టము చేశాడు ఈ యజమాని. తనకు తన కుటుంబానికి ఎంతో కష్టాన్ని తీసుకొచ్చాడు ఈ యజమాని. తన్ను తన తల్లిదండ్రులను తన దేశాన్ని నుంచి దూరము చేసి ఈరోజు నేను ఏడ్డానికి, ఈరోజు నేను స్వేచ్ఛగా కాకుండా ఒక బానిసగా బతకడానికి ఇతడే కారణం. మనకు నచ్చిన వాళ్ళని, మనకు అపకారం చేసిన వాళ్ళని, మనకు హాని చేసిన వాళ్ళని కనిపించినప్పుడల్లా ఏం చెప్తా ఉంటాం? ఇతని వల్లేనండి. ఆడు చచ్చిపోయే వరకు ఇదే మాట. ఆడు చచ్చిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా ప్రస్తావన తీసుకొచ్చారనుకోండి, అతని వల్లేనండి నేను ఆగాయను అని మనం చెప్పడం మొదలు పెడతాం. కానీ ఈమె తన తల్లిదండ్రులను కోల్పోయి ఉండవచ్చు, లేదా తన తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఉండవచ్చు, తన అన్నదమ్ములను పోగొట్టుకుని ఉండవచ్చు, తన దేశానికి, తన దేవునికి, తన ప్రజలకు, తన ఉనికికే దూరం అయిపోయిందండి. దూరం అయిపోయి ఎవరైతే దీనికి కారణమో ఆ యజమాని ఎంట పని చేసుకుంటూ యజమానిని ఒక రోజు చూసింది. అతడు ఎన్నో విజయాలు సాధించాడు, కానీ తన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి మీద విజయాన్ని సాధించలేకపోయాడు. ఇది చూసి నేనైతే ఏమనుకుంటాను, మీరైతే ఏమనుకుంటారు? ఇప్పుడు మనకి అపకారం చేశాడు అనుకోండి, వాడు ఒకవేళ సడన్గా ఒక యాక్సిడెంట్ కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఏమంటాం మనం? ఏమంటామండి? నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది, నేనంటే ఏమనుకున్నావు? నిప్పు నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఈయన అలా అన్నాడా? ఈ పిల్ల అలాగందా? నన్ను పట్టుకొచ్చినందుకు ఇటు కుష్ఠరోగం వచ్చేసింది, ఇటు కుష్ఠరోగంతో చచ్చిపోను అన్నదా? ఈ కుష్ఠరోగంతో ఇటు చచ్చిపోతే బాగుండు అని అన్నదా? లేదంటే ఇటు కుష్ఠరోగం కదా, అమ్మయ్యా ఇప్పుడు నా యొక్క ఈగో సాటిస్ఫై అయింది అని అనుకుందా? అనుకోలేదు. ఒక్కసారి కుష్ఠరోగం అతని శరీరాన్ని చూసి ఆమె గుండె పగిలిపోయి అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. అమ్మగారండి ఏంటి అయ్యగారు ఎలా ఉన్నారేటి? అయ్యో నీకు తెలీదా, ఆయనకి చాలా కాలం నుంచి ఈ వ్యాధి ఉంది, ఎన్నో యుద్ధాలు చేసి జయాలు సంపాదించాడు, కానీ ఆయన మీద ఉన్నటువంటి ఆ రోగాన్ని మాత్రం జయించలేకపోయాడు అని కన్నీరు పెట్టుకుందా తల్లి. అప్పుడు అంది, అమ్మ అయ్యగారు బాగుపడే ఒక మార్గం ఉంది, చెప్పమంటారా? చెప్పు. షోమ్రోను, మా దేశంలో షోమ్రోను అనే పట్టణం, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అయ్యగారు అక్కడికి వెళ్తే ఆయన ఖచ్చితంగా అయ్యగారిని బాగు చేస్తాడు. అమ్మ ఎలాగైనా చెప్పి పంపించండి అమ్మా, ఎలాగైనా చెప్పి. అక్కడ ఒక మాట చాలా ఆశ్చర్యం కలుగు చేస్తుందండి ప్రియులారా. మనము ఆ రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయంలో ఆ 3వ వచనము మధ్య భాగంలో ఉంటుందండి. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం కలుగు చేస్తుంది. నా యజమానుడు షోమ్రోనులో దైవజనుడి దగ్గర ఉండవలనని. అది ఎంత డెప్త్ నుంచి వచ్చిందో చూసారండి. ఆ వర్డ్ నేను కోరుకుంటున్నానండి, వెళ్తే వెళ్ళమనండి, లేకపోతే మానేమనండి అంటుందా?
నేను ఎంతో కోరుకుంటున్నాను నా అమ్మా నాన్నను చంపేసినటువంటి నా యజమాని బాగుపడాలని, నా అమ్మా నాన్నకు నన్ను దూరం చేసినటువంటి నా యజమాని ఆరోగ్యంగా ఉండాలని, నా దేశానికి, నా బంధువులకు, నా అన్నదమ్ములకు నన్ను దూరం చేసినటువంటి నా యజమాని స్వస్థత పొందాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఎంత డెప్త్ నుంచి వచ్చిందో చూడండి వర్డ్. నిజమే, నీ ఎడల అపకారము చేసిన వాని యొక్క క్షేమాన్ని నువ్వు ఎంతో కోరుకుంటున్నావా? అది ఎంత పాడైపోతే అంత బాగుంటుందని అనుకుంటున్నావా? నీకు హాని చేసిన వాడిని, నీకు కీడు చేసిన వాడు ఎంతో బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? వాడు ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తున్నావా? ఆలోచించు. నష్టపోయింది, కోల్పోయింది, పోగొట్టుకుంది, ఒక అనాథలా మిగిలిపోయింది. ప్రియ విశ్వాసులారా, దానికి కారణమైనటువంటి యజమాని బాగుండాలని కోరుకుంటుంది. ఎలా కోరుకుంటుందంటే ఎంతో కోరుకుంటుంది. అతడు బాగుపడాలని, అతడు ఆరోగ్యంగా ఉండాలని, అతడు క్షేమంగా ఉండాలని, అతడు దీర్ఘాయుష్షు కలిగి జీవించాలని ఆమె ఎంతో కోరుకుంటుంది. ఈరోజు నీ ఎడల అపకారము చేసిన వాని క్షేమాన్ని ఎంతో కోరుకుంటున్నావా? ఎప్పుడు నాశనమైపోతాడని శాపనార్థాలు పెట్టే స్థితిలో ఉన్నావా? ఆలోచించు. ఇది కదా ఉపకారం చేయడంలో ఐశ్వర్యం అంటే. ఇదే కదా ఉపకారము చేయడంలో భాగ్యము, సంపన్నత, సంపద అంటే. ఇలాంటి ఉపకారము చేయు వ్యక్తిగా ఉన్నావు నీవు. ఇందుకొరకే కదా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇందుకొరకే కదా ఆయన పరలోక రాజ్యాన్ని విడిచాడు. నిన్ను ఒక ఉపకారిగా చేయడం కొరకు ఆయన తన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టాడు కదా. అలాంటి ఉపకారము పొందిన నీవు నేను పరుల ఎడల, అవసరతలో ఉన్న వారి ఎడల, మన ఎడల అపకారము చేసిన వారి ఎడల సైతం ఉపకారం చేస్తున్నామా? లేదంటే కయ్యానికి కాలు దూతున్నామా? ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నామా? లేదా వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నామా? ఇది క్రీస్తు మనస్సు కాదు ప్రియులరా. ఇది క్రీస్తు మనస్సు కాదు. ఉపకారము చేయడమే, అపకారికి సైతము ఉపకారము చేయడమే క్రీస్తు యొక్క మనసు, క్రీస్తు యొక్క గుణము. ఇక్కడ మనల్ని కూర్చోబెట్టింది అందుకే, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అయితే కాదు. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనపు లాస్ట్ లైన్ చదువుకుందామండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనపు చివరి లైన్. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల, ఆయన పక్కలో పొడిచిన వాడికి కూడా ఉపకారయ్యాడు. సిలువలో మేకులు దిగ్గొట్టినడు కూడా ఉపకారయ్యాడు. కొరడాలతో కొట్టినడు కూడా ఉపకారయ్యాడు. ఉమ్మి వేసినోడు కూడా ఆయన ఉపకారయ్యాడు. మరి నీ సంగతి ఏంటి? మరి నీ సంగతి ఎలా ఉంది? ఆలోచించు. ఉమ్మి వేసిన వానికి కూడా ఉపకారి అయ్యాడు. అందుకని అన్ని నామముల కంటే ఆయనను పైనామముగా హెచ్చించడం జరిగింది. నీవు కూడా అంత ధనవంతుడు, భాగ్యవంతుడు కావాలంటే మనము కూడా అట్టి ఉపకారము చేయువారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. తన నాశనము చేసినటువంటి ఆ యజమాని ఉపకారము కోరుకున్న ఆమె పంపించగా, ఆ రాజుల 2వ గ్రంథం 5:14 నయమాను పసిపిల్ల దేహాన్ని పొందుకుని తిరిగి వచ్చాడు. నీ శత్రువు ఎడల, నీ ఎడల అపకారము చేసిన వాడి ఎడల ఇలాంటి స్వస్థత, ఇలాంటి మేలు మనము కోరుకోవలసిన వారమైన. ఇక 4వ విషయం చూద్దాం ప్రియులారా. 4వ విషయం చూద్దామండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. చంపవచ్చిన వారిని సంతృప్తి పరిచిన ఉపకారితము, తన్ను చంపవచ్చిన వారిని సైతము సంతృప్తి పరిచిన ఉపకారితుడు ఎవరండి? ఎలీషా. ఇశ్రాయేలు రాజ్యం మీదకి ఎన్నిసార్లు సిరియా సైన్యం వెళ్ళినా ఏదో రకంగా ఇశ్రాయేలు రాజ్యము తప్పించబడుతుంది. ఏంటి కారణం? మనం ఎన్ని పథకాలు వేసినా ఈ రాజ్యం ఎలా తప్పించుకుంటుంది అని సిరియా రాజు అనుకున్నాడు అండి. అష్షూరు రాజు అనుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వారిలో కూడా చెప్పాడు, అయ్యా ఆడు తప్పించుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక దైవజనుడు అనేవాడు ఉన్నాడట. ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామో అక్కడ అతనికి తెలిసిపోతుందట. ముందుగానే హెచ్చరిస్తున్నాడు కనుక ఈజీగా తప్పించుకుంటున్నారు అన్నాడట. అయితే ఆ రాజు అన్నాడు, ముందు దైవజనుడిని వేసామన్నారు. అతడే కదా లోకువా. ముందు ఎవరిని వేసామన్నాడు? ఆడిని వేసేయండి, గొడవ వదిలిపోద్ది అన్నాడు. ఆడిని వేసేయండి, గొడవ వదిలిపోద్ది అన్నాడు. వెంటనే సైన్యం, రౌతులు, గుర్రాలు, రథాలు అన్నీ వచ్చేసాయి. పట్టణం రౌండప్ చేసేసాయి. పట్టణం అంతా ఏం చేశాయండి? రౌండప్ చేశాయి. పొద్దున్నే ఈ ఎలీషా దాసుడు తలుపు తెరిచి చూశాడు. వెంటనే టప్మని తలుపేసి దైవజనుడి దగ్గర పరిగెట్టుకు వెళ్ళిపోయాడు. ఏమయ్యా అలా వచ్చావంటే, ఒక్కసారి బయటకు వచ్చి చూడండి బాబు, సిరియా సైన్యం మొత్తం రౌండప్ చేసింది. ఈరోజు మన పని అయిపోయిందండి. అప్పుడు
ఆ దైవజనుడు అన్నాడు, దేవా వీడు చూచినట్లు వీడిని కన్నులు తెరవమని చెప్పి అతనితో మాట అన్నాడు. వారి పక్షంగా ఉన్న సహాయం కంటే మన పక్షంగా ఉన్న సహాయం చాలా గొప్పది. వీడి కళ్ళు తెరవసారి చూస్తాడు అన్నాడు. ఎలీషా ఉన్నటువంటి ఆ చుట్టూ కూడా దేవుని అగ్ని రథములు తిరుగుతున్నాయి. నిజమే కదా, చాలాసార్లు మనం అనుకుంటాం, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టి ఉన్నాడట. ఎంత గొప్ప దేవుడండి ఆయన. అందరి ఏడలో ఉపకారిగా ఉన్నాడు. మనమే ఉపకారం పొంది కూడా అపకారులను ప్రేమించలేకపోతున్నాం. ఎప్పుడు మారతారు చెప్పండి? అపకారికి ఉపకారం చేయకపోతే వాడు ఎప్పటికీ ఎలా ఉంటాడండి? అపకారిగానే ఉంటాడు. ఒక్కసారి అపకారికి ఉపకారం చేసి చూపించు, వాడు ఇంకెప్పటికీ అపకారం చేయడానికి సాహసించడు. ఒక అపకారికి నీవు ఉపకారం చేసి చూపించు, జీవితంలో నీ దగ్గర తలంచుకునే ఉంటాడు, జీవితంలో నీ దగ్గర అణిగి మణిగే ఉంటాడు. ఎప్పుడు ఎవరికి అపకారం చేయడానికి సాహసించడు. ఎందుకంటే ఉపకారంలో ఉన్నటువంటి దమ్ము అలాంటిది, ఉపకారంలో ఉన్నటువంటి ప్రభావము అలాంటిది. ఇక్కడ అలా జరిగిపోయింది. మొత్తానికి ఆ దేవుడు వారిని మొత్తినందున సైన్యం అంతా కూడా చీకటి కమ్మేసింది. వారికి సిరియా సైన్యం అంతటికి ఏమైపోయిందండి? చీకటి కమ్మేసింది. కళ్ళు కనిపించకపోతే వారు ఎలీషా దగ్గరికి వచ్చి, మేము పట్టణంలోకి పోవాలంటే ఎలా పోవాలని అన్నాడు. ఎవరిని చంపాలని వచ్చారు అక్కడికే వచ్చి, మేము పట్టణంలో పోవాలంటే ఎక్కడ పోవాలన్నాడు. నేను తీసుకెళ్తాను రండి అని ఎలీషా తీసుకెళ్ళి మరలా దేవుని ప్రార్థన చేశాడు. ప్రభు వీడు చూసినట్లు రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. వీళ్ళు చూసినట్లు కళ్ళు తెరవమన్నప్పుడు వారు కళ్ళు తెరిచేటప్పుడు ఒక్కసారి షాక్ తిన్నారు. షాక్ తినగానే ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, నాయనా కొట్టేద్దామా, చంపేద్దామా, నరికేద్దామా అంటున్నాడు. ఆ వచనాలు చదవండి. నరుకుదుమా, చంపుదుమా, నరుకుదుమా, చంపుదుమా అని ఊరికి అడుగుతున్నాడు. అప్పుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాను. మాట చదవండి అమ్మా. వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని దగ్గరికి, చంపడానికి వచ్చిన వాళ్ళకి భోజనం ఎవరైనా పెడతారా అండి? చంపడానికి వచ్చిన వాళ్ళకి. ఒకవేళ పొరపాటున మనం ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరైనా చంపడానికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? మొదటి దెబ్బకి అయిపోతే ఓకే, రెండవ దెబ్బకి అవ్వకపోతే కనుక మనమే వాడిని ఏం చేస్తాం? ఓ దెబ్బేసేస్తాం, స్టేషన్కి వెళ్ళిపోతాం. అయ్యా నా మీద వాడు అటాక్ చేశాడు కనుక నేను చంపాల్సి వచ్చింది కనుక మరి నేను సరెండర్ అయిపోతున్నాను అని చెప్పేసి ఏదోటి తెచ్చుకుంటాం. మన ప్లాన్స్ మనకుంటాయి. ప్రియ విశ్వాసులారా, కానీ ఇక్కడ చంపడానికి చేతికి దొరికాడు. రాజు అంటున్నాడు, అయ్యా చంపేద్దామా, ఈ దెబ్బతో సిరియనుల యొక్క గొడవ దరిద్రం వదిలిపోతుంది అని చెప్పగా అన్నాడు, నీవు కత్తి చేతనైనా వింటి చేతనైనా చెరపట్టని ఈ ప్రజలను, ఈ సైన్యాన్ని వస్తే నువ్వు చంపుతావా? నోరు మూసుకుని భోజనం పెట్టి పంపించన్నాడు. ఎప్పుడైనా ఈ మాట అన్నామా? మనకు పన్నోడు ఉన్నాడు అనుకోండి, 2 మొక్కలు తక్కువ వేస్తాం తప్ప ఒక మొక్క ఎక్కువ వేయం. విందులో మనకి విరోధం ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఖచ్చితం, ఇది అసలు నిజమండి, అవునా కదా? మనకి నచ్చినోడు విందులో లైన్లో ఉన్నాడండి, ఏం చేస్తాం? వాడి దగ్గరకు వచ్చి, అయ్యో కూర అయిపోయిందండి, ఉండి తీసుకొస్తాను, నెక్స్ట్ టైం వాడిని దాటేస్తాం. ఇవన్నీ నేను గమనిస్తూ ఉంటాను. ప్రియ విశ్వాసులారా, నిజమే. కానీ తన చంపడానికి, తన రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఆ సైన్యమునికి ఏం చేశాడండి? కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడండి. ఇది కాదా ఉపకారంలో ఐశ్వర్యం అంటే? ఇలాంటి ఉపకారం ఎప్పుడైనా చేసావా? గమనించండి, ఒక అద్భుతమైన విషయం అక్కడ జరుగుతుంది. చివరి వచనం చదువుకుందామండి. రాజుల 2వ గ్రంథంలో 23వ వచనం చదవండి. 23ఏనా? చదవండి. 23 అండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 23. ఇది అద్భుతం. ఇక్కడ ఎప్పుడైతే అపకారికి ఉపకారం చేశాడో, అంతకు పూర్వం ప్రతి నెల కత్తులు కర్రలు వేసుకుని వచ్చేసేవారు. ఎప్పుడైతే అపకారము చేసినటువంటి వారికి ఈ ఎలీషా రాజు ఉపకారం చేశాడో, అప్పటి నుంచి ఇశ్రాయేల్ రాజ్యం మీదకి వాళ్ళు యుద్ధానికి రావడం మానేశారు. ఎంత మేలు చూసారా? నీవు అపకారం చేస్తే నెక్స్ట్ డే నీకు ఇంకొక అపకారం చేస్తాడు, మళ్ళా నువ్వు చేస్తావు, వాడు ఇంకోటి చేస్తాడు, మళ్ళా నువ్వు చేస్తావు. ఎప్పుడు ఉపకారాలు చేసుకుంటారని చచ్చేవరకు ఇదే బతుక.
వాడు అపకారం చేస్తాడు, నేను అపకారం చేస్తాను, వాడు అపకారం చేస్తాడు, నేను అపకారం చేస్తాను, చచ్చే వరకు అపకారం చేసుకోవడమే. ఎప్పుడు ఉపకారం చేస్తావు? ఇక్కడ ఒక్క ఉపకారం చేశాడండి. ఆ రాజ్యానికి, ఆ సైనికులకు భోజనం పెట్టి పంపిస్తానటండి. వాళ్ళకి బుద్ధొచ్చి మళ్ళా ఎప్పటికీ ఇశ్రాయేలు రాజ్యం మీదకు సిరియనులు దండెత్తి రావడం మానేశారటండి. ఇది కాదా ఉపకారములో ఉన్నటువంటి ఐశ్వర్యం? గమనించు, అపకారికి ఉపకారం చేయడానికి ఒక్కసారి ప్రయత్నించు. దాని విలువేంటో తెలుస్తుంది, దాని రుచి ఏంటో తెలుస్తుంది, అందులో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుస్తుంది. అది ఎంత అద్భుతమైనటువంటి అనుభవము తెలుస్తుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం త్వరగా. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. నువ్వేమీ చేయవసరం లేదు. ఆడు కొడితే నీ కుడి చెంపమన్నాడు, ఎడం చెంపమన్నాడు. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టమన్నాడు. వాడి నీ ఎడల తప్పిదం చేస్తే క్షమాపణ ఇవ్వమన్నాడు. అలా చేశానటండి, నువ్వు వాడిని తిట్టవసరం లేదు, కేసులు పెట్టవసరం లేదు, లేదంటే వాడి పతనాన్ని కోరుకోవసరం లేదు. వాడే సిగ్గుతో చచ్చిపోతాడు అనమాట. వాడి తల మీద నిప్పులు కుప్పగా పోస్తావని చెప్తున్నాడు. ఇది ఉపకారములో ఉన్నటువంటి భాగ్యము, ఐశ్వర్యం. ఇక 5వ చివరి అంశానికి మనం వద్దామండి. 5వ చివరి అంశానికి మాదిరికరమైనటువంటి ఉపకారం అన్నమాట అండి. ఈరోజు క్రైస్తవ సంఘ సమాజం అంతటికి మాదిరికరమైనటువంటి ఉపకారం. యోహాను 18వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. యోహాను 18వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చదువుకుందాం. సీమోను పేతురునంద కత్తి ఉండెనందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి పేతురు చేసింది మన యొక్క సిద్ధాంతం ప్రకారం కరెక్ట్ కదండి. మన మీదకి ఎవడైనా గొడవకు వస్తే ఊరుకుంటామా? మన మీదకి ఎవడైనా గొడవకు వస్తే ఊరుకుంటామా? వాడు 1 కొడితే 2 కొడతాం, 2 కొడితే 4 కొడతాం, 8 కొడతాం. ఓపిక చచ్చే వరకు, కింద పడే వరకు కొట్టుకుంటాం. ఇక్కడ పేతురు కూడా అదే చేశాడు. ప్రభువును పట్టుకోవడానికి వచ్చి కత్తులతోనూ గుదియలతోనూ వస్తే పేతురు కత్తి ఉన్నందున తీసి ఒక్క ఏటేస్తే మల్కు అనువాని చెవి తెగి కింద పడిపోయింది. ప్రభు కోప్పడ్డ మాత్రమే కదా. లూకాసు వార్త 22వ అధ్యాయం 51వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 51వ వచనం చదువుదామండి. అయితే యేసు ఈ మట్టుకు చాలునని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. ఇది మాదిరికరమైన ఉపకారం అన్నమాట. తన్ను పట్టుకున్న వానిని, ఆయనను పట్టుకోవడానికి వచ్చి సిలువ వేయడానికి సన్నద్ధమవుతున్నటువంటి సైనికుని చెవి శిష్యుడు తెగనరికితే శిష్యుణ్ణి గద్దించి అతని చెవిని బాగు చేశాడు. ఒకవేళ ఇక్కడ గమనించాల్సింది, ఎవరైనా నీ పక్కవారు వారు నీ ఎడల అపకారం చేశారు కదా, ఎందుకు నీవు వాడిని ఊరుకుంటున్నావు, ఎందుకు వాడికి మేలు చేస్తున్నావు, ఎందుకు వాడికి సహాయం చేస్తున్నావు అని ఎవరన్నా అన్నారనుకోండి, నువ్వేం చేయాలా? అవును కదా అని చెప్పి మానేయాలా? అలా కాదు. వాడిని గద్దించి నువ్వు చేయాల్సిన ఉపకారం నువ్వు చేయాలి. ఈరోజు ప్రభువు చూపినటువంటి ఉపకారము మాదిరికరమైన ఉపకారం. తను పట్టుకోవడానికి, తను కొట్టడానికి, తను సిలువ వేయడానికి, తను చంపడానికి వచ్చినటువంటి ఆ శత్రువు, ఆ సైనికుని యొక్క చెవి శిష్యుడు తెగనరికితే తిరిగి బాగు చేసి నన్ను సిలువేయమని అప్పగించుకున్నాడు. తిరిగి బాగు చేసి నన్ను పట్టుకుని మీ న్యాయపీఠము దగ్గరికి తీసుకెళ్ళి నన్ను సిలువ వేసి చంపండి అని తను అప్పగించుకున్నాడు. నిజమే ప్రియులారా, ప్రభు చేసింది మాదిరికరమైనటువంటి ఉపకారం. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఉపకారము చేయడంలో కేవలం నార్మల్గా నీకు ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేస్తున్నావా? లేదా ఉపకారము చేయడంలో ఐశ్వర్యవంతునిగా ఉన్నావా? ఉపకారము చేయడంలో భాగ్యవంతునిగా ఉన్నావా? ఉపకారము చేయడంలో సంపన్నునిగా ఉన్నావా? అయితే ఏం చేయాలి అంటే, నీ ఎడల అపకారము చేసిన ఎవరైనా సరే, ఆ అపకారము ఎంతటిదైనా సరే, వారికి తిరిగి నీవు చెయ్యడానికి అవకాశం వచ్చినప్పుడు, వాడు పొందడానికి అవకాశం వచ్చినప్పుడు నీవు తప్పకుండా ఉపకారం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న ఉపమానం చెప్పి ముగిస్తానండి. ఒక పండితుడు
ఒక పండితుడు తన ఇంటికి వెళ్ళడానికి చెరువు గట్టున నడిచి వెళుతున్నాట. చెరువు గట్టున నడిచి తన ఇంటికి వెళుతున్నప్పుడు అతడికి చెరువులో ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఏంటంటే, చెరువులో ఒక తేలు మునిగిపోతుందండి. చెరువులో ఒక తేలు పడిపోయి మునిగిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. పండితునికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే పండితుడు కదా, చాలా శాస్త్రాలు చదివాడు. మనసు ఒప్పక చెరువులోనికి దిగి తేలును పట్టుకుని ఒడ్డును పడేయడానికి చేయి పెట్టి తేలును పట్టుకున్నాడు. తేలును పట్టుకుంటే తేలు ఏం చేసింది? కుట్టింది. అబ్బా అని చెప్పి వదిలేశాడు. మళ్ళా నొప్పి తగ్గిన తర్వాత ఆ మునిగిపోతున్న తేలును మళ్ళా పట్టుకున్నాడు. మళ్ళా పట్టుకుంటే మళ్ళా తేలు ఏం చేసింది? మళ్ళా కట్టేసింది. అబ్బా అని మళ్ళా పడేశాడు. చాలాసేపటి నుంచి జరుగుతుంది. చాలాసేపటి నుంచి పట్టుకుంటున్నాడు రక్షించడానికి, తేలుని తీసుకొచ్చి బయటపడేయడానికి. కొడుతుంది, మళ్ళీ పట్టుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు, మళ్ళీ పట్టుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు, మళ్ళీ పట్టుకుని వదిలేస్తున్నాడు. ఆ పక్కనే పశువుల కాపర్లు ఇతను చేస్తున్నది వింతగా చూస్తున్నారు. పక్కన పశువుల కాపర్లు పశువులు కాచుకుంటున్నారు. ఇతను చేస్తున్నది వింతగాను, వెర్రిగాను, వెటకారంగాను నవ్వుకుంటున్నారు. నిజమే కదా, మనకు మేలు చేయడం, ఉపకారం చేయడం రాదు. ఉపకారం చేస్తే ఏం చేస్తాం మనం? ఎర్రోడు కింద చూసి నవ్వుతూ, వీడు తెంగరోడు అండి, ఎర్రోడు అండి అని చెప్తాం. పట్టుకున్నాడు, వదిలేస్తున్నాడు, కరుస్తుంది, పట్టుకున్నాడు, కరుస్తుంది, వదిలేస్తున్నాడు. మొత్తానికి ఎలాగైతే దానిని పట్టుకుని సాధించి తీసుకొచ్చి ఒడ్డుని పెట్టాడు. అది వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ వెటకార ఇతని మీద సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇతని దగ్గరికి వచ్చాడు. ఏమండి, మీరు పండితులు కదా, చూడడానికి చాలా చదువుకున్న వాళ్ళు అన్నారు, ఏంటి ఈ బుద్ధిమాలి పని ఏంటి? మీరు పండితులు కదా, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ బుద్ధిమాలి పని ఏంటి? తేలు కొడదని తెలీదా? మాత్రం ఇన్ని శాస్త్రాలు చదువుకున్నారు, తేలు కొడతాదని తెలీదా? ఆ కుట్టే తేలును అయితే చంపేయాలి, లేకపోతే మురుగు ఇవ్వాలి తప్ప ఆ తేలుని తీసుకొచ్చి రక్షించడానికి ప్రయత్నించినట్టండి. మీరు రక్షించడానికి ప్రయత్నించారు, ఓకే, అది కొట్టడం మానేసిందా? మీరు రక్షించడానికి చెయ్యట్టారు, అది కొట్టడం మానేసిందా? మీరు చెయ్యట్టిన ప్రతిసారి కొట్టింది. చూడండి ఏలు ఎలాగ వాసిపోయిందో. చదువుకున్నారు కానీ మీకు జ్ఞానం లేదండి. అసలు చదువుకున్నారు కానీ మీరు పండితులు కానీ మీకు జ్ఞానం లేదు. ఎందుకంటే అసలు ఎలా చేశారు? మాకు రీజన్ కావాలి, చెప్పండి. అసలు ఎందుకు ఇంత బుద్ధిపాలతనంగా మీరు ప్రవర్తించారు, రీజన్ చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడట, అది చచ్చిపోతూ కూడా తేలు తన యొక్క సహజ గుణాన్ని విడిచిపెట్టలేదు. తన సహజ గుణం ఏంటి? ఎవరైనా తనను పట్టుకున్నా వచ్చినా ఏం చేస్తుంది? అది కొట్టడము దాని సహజ గుణం. ఒక తేలు, ఒక విషపురుగు, జ్ఞానము లేనటువంటి ఒక తేలు తాను చచ్చిపోతూ కూడా తన సహజ గుణాన్ని విడిచిపెట్టలేదు కదా. మరి ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకు ఉపకారం చేయడం అనే నా సహజ గుణాన్ని నేను ఎలా వదులుకోవాలి? ఇతరులకు సహాయం చేయడం అనే నా సహజ గుణాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? నిజమే కదా ప్రియులారా. పండితుడు చేసింది ఒక బుద్ధిమాలిన పనిగా కనిపించింది. పండితుడు చేసింది ఒక పనికిమాలిన పనిగా కనిపించింది. పండితుడు చేసింది ఒక అవివేకమైన చర్యగా చేసింది. కానీ అందులోని అంతరార్థం, ఒక కీటకము తన యొక్క సహజ లక్షణాన్ని విడిచిపెట్టడం లేదు. ఈ రోజు క్రీస్తు యేసునందు రక్తములో కడగబడినటువంటి నీకు నాకు ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటో తెలుసా? ఉపకారములో ఐశ్వర్యవంతులము కావడం, ఉపకారములో భాగ్యవంతులం కావడం, ఉపకారములో సంపన్నులము కావడం. మరి నీ సహజ గుణము, ప్రభు ద్వారా వచ్చినటువంటి ఆ లక్షణం ఏమైపోయింది? నీకు అపకారికి ఉపకారము చేయాల్సినటువంటి బాధ్యత ఏమైపోయింది? నీ ఎడల హాని కీడు చేసినటువంటి వ్యక్తిని క్షమించి ప్రేమించిన ఉపకారము చేయడం అనేటువంటి లక్షణం ఏమైపోయిందో ఆలోచించు. కనుక ఈరోజు నిజముగా నీవు ఉపకారం చేయడంలో ఐశ్వర్యవంతుడు కావాలంటే, నీ ఎడల తప్పు చేసిన, అపరాధము చేసిన, హాని చేసిన, కీడు చేసిన, నష్టము చేసినటువంటి నీ అపకారికి ఖచ్చితంగా నీవు చేయగలిగినంత మట్టుకు ఉపకారము చేయి. అది క్రైస్తవ ధర్మము. క్రీస్తు మనకు నేర్పిన నీతి అదే ఉపకారములు ఐశ్వర్యం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు ఉపకారము చేయటములు మనల్ని ఐశ్వర్యవంతులుగా పరిశుద్ధాత్ముడు మరి తీర్చిదిద్దుటకు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మందిరములో గొప్ప దేవ స్తోత్రాలు. శ్రేష్ఠ సమయంలో విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. అపకారము చేసిన వారికి అపకారమే చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి, ఉపకారికి ఉపకారము చేయడమే గొప్పతనం అని అనుకున్న భ్రమలో ఉన్నటువంటి మాకు ఈరోజు ఉపకారంలో ఐశ్వర్యం ఏంటో చూపించారయ్యా. ఉపకారంలో సంపన్నత ఏంటో చెప్పారయ్యా. మా ఎడల కీడు, హాని, నష్టము అయాదిగో చేసినటువంటి మా ఎడల అపకారము చేసిన వారికి మీ మనస్సు కలిగి మేము ఉపకారం చేయడానికి కృపద ఇచ్చేయమని, విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని, అంటే మనస్సును కలుగు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి దీవించి